కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కుటుంబాన్ని గపగపా గుద్ది రపరపా జైల్లో వేయాలని అన్నారు అరవింద్. తెలంగాణ సమాజం ఈనాడు కల్వకుంట్ల కుటుంబాన్ని క్షమించదని అన్నారు. ప్రారంభానికి ముందే ప్రాజెక్టులు కూలిపోవడం దారుణమని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని న్యాయబద్ధంగా లోపల వేయకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రాజకీయ జీవితం భూస్థాపితమవుతుందన్నారు ఆయన. రేవంత్ రెడ్డి ఉదయం మాట్లాడడం, మధ్యాహ్నం బెదిరించడం, సాయంత్రం సంచులు తీసుకోవడం కాదని కేసీఆర్ కుటుంబంపై తగిన చర్యలు తీసుకోవాలని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇస్ ఆల్రెడీ అన్పాపులర్, పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు. పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. నువ్వు చెయ్యలేదా మీ పార్టీ, నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అవుతుంది. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు. ఎవడన్నా కడతారా ఎట్లా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయే స్థితికి వస్తుందా? నోటికి అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు కల్వకుంట్లలో? ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ చేతికే వాళ్ళు ఈ కేసు. వీడోడండి ట్యాపింగ్ చేయనీకే బాలీవుడ్ లో కూడా చేసిండు వీడు ట్యాపింగ్. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా, ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే. వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా. వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడితే. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ ఓడగొడతాం. రేవంత్ వీళ్ళని